ఆంధ్ర అనేది జాతిని సూచించే శబ్దం, తెలుగు అనేది భాషకు చెందిన శబ్దం, దెన్ శాతవాహన అనేది వంశాన్ని సూచించే శబ్దం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, ఇవన్నీ తెగలు. ఆంధ్రులు అనేటప్పుడు కొంచెం ఆ పీరియడ్కి వచ్చేటప్పటికి ఆంధ్రులు అనేవాళ్ళు బలోపేతులయ్యారు. వీళ్ళు ఎవరి నాయకత్వాన స్వతంత్రించారు? శాతవాహనుల నాయకత్వాన మౌర్యుల్ని ధిక్కరించి స్వతంత్రించారు. ఇప్పుడు 300 BC ఆ పీరియడ్లో ఎక్కడ ధిక్కరించారు? కరీంనగర్ జిల్లా కోట్లింగాల్లో ధిక్కరించారు, మహారాష్ట్రలో ధిక్కరించారు, తర్వాత ఆంధ్రాలో ధిక్కరించారు, లాస్ట్లో బళ్ళారిలో ధిక్కరించారు. కాబట్టి ఆంధ్రులకి పూర్వం ఏముంది? ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం జాతి లేదా తెగలున్నాయి. జాతి కాదు, తెగలున్నాయి. ఈ తెగలు ఎందులో ప్రస్తావించబడ్డాయి? ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడ్డాయి. మీకు సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఆంధ్రుల గురించి తొలిగా ప్రస్తావించిన సాహిత్యం ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం అని మీరు ఆన్సర్ పెట్టాలి. చాలాసార్లు వచ్చింది ప్రశ్న. మరి ఇది ఎక్కడిదే? మరి ఈ బుక్ ఎక్కడిది? ఈ ఐతరేయ బ్రాహ్మణం ఎక్కడిది? వేదాలు 4 రకాలు కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 రకాలైన వేదాల్లో కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రకాలైనటువంటి వేదాలకి మళ్ళీ ఏమంటాం దాన్ని మనం, భాగాలు ఉంటాయి. ఉపవేదాలు అవి వేరు. మళ్ళీ ఆ భాగాలే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఎవ్రీ వేద కెన్ డివైడెడ్ 4 parts. ఎవ్రీ వేద కెన్ డివైడెడ్ 4 parts. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. మళ్ళీ చెప్పనా? సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. ఈ 4 భాగాలు ప్రతి వేదానికి ఉంటాయి. సంహితలు అంటే ఇది లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ బాసు. ఓపిక.